ఈరోజు ఒక చిన్న లాజిక్ మాట్లాడుకుందాం. అదేంటంటే సెల్ ఫోన్ వచ్చిన కానించి ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్ కి అతుక్కుపోయారు అని అందరూ అనుకుంటారు. ఎవరికి వారు అంటే ఇతరులను అంటారు. వాళ్ళు ఎలా ఉన్నా ఇతరులను అంటారు. వాళ్ళు అలాగే ఉంటారు, కానీ ఇతరులను కూడా అలాగే అంటారు. అసలు నిజమేంటంటే ప్రతి మనిషికి వర్క్ టెన్షన్స్ ఎక్కువ ఉన్నాయి. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా పిల్లలకైనా, పిల్లలకి చదువులు, ఆడవాళ్ళకి ఇంటి పనులు, మగవాళ్ళకి వ్యాపార పనులు, ఉద్యోగ పనుల్లో బిజీ అయిపోయి స్ట్రెస్ ఎక్కువైపోయింది. ఈ స్ట్రెస్ వచ్చినప్పుడు ఒక సంతోషాన్ని వెతుక్కుంటున్నారు. ఆ సంతోషం ఏంటంటే రీల్స్ చూడటం. ఆ రీల్స్ చూసేటప్పుడు కొంచెం ఎవరెవరో వాళ్ళకి ఉపయోగకరంగా, వాళ్ళకి కొంచెం డబ్బులు వచ్చేలాగా వాళ్ళు కూడా ఏయో చేస్తూ ఉంటారు. అది చూసి సంతోషపడిపోతారు. నిజానికి ఆ రీల్స్ చూసే సమయంలో ఒక 5 నిమిషాలు ఆ స్ట్రెస్ నుంచి విడుదల కలగాలంటే, సపోజ్ ఒక రూమ్ ఉంది. నీట్‌గా బట్టలు సదురుకోవచ్చు ఆడవాళ్ళు. ఆ స్ట్రెస్ నుంచి బయటపడిపోవాలంటే. లేదా ఇల్లు దులుపుకోవచ్చు. లేదంటే ఏదో ఒక పని చేసుకోవచ్చు. అంతకీ చేసుకోలేకపోతే కాసేపు ఫోన్ చూడొచ్చు. అంతకీ ఫోన్ వద్దు అనుకుంటే కాసేపు బైబిల్ చదువుకోవచ్చు. కాసేపు ప్రార్థన చేసుకోవచ్చు. ఇది కాదనుకుంటారా? ఇంకా స్ట్రెస్ తగ్గలేదనుకుంటారా? చక్కగా ఒక 5 నిమిషాలు బ్రీతింగ్ తీసుకోవచ్చు. బ్రీతింగ్ ఎలా అంటే, మనసు ప్రశాంతంగా బ్రీతింగ్ తీసుకుంటే లోపల ఉన్న స్ట్రెస్ అంతా పోతుంది. మన బ్రీతింగ్ మనము చాలా సార్లు తీసి వదులుతూ ఉంటాం కదా, అది కాదు. డీప్ బ్రీత్ తీసుకోవాలి. ఆ తీసుకోవటం వల్ల ఆ లోపల ఉన్న స్ట్రెస్ అంతా రిలీజ్ అయిపోతుంది. అప్పుడు మళ్ళీ మన పని మనం చేసుకుంటూ ఉండొచ్చు. ఇది మనం సొంతంగా చేసుకుంటున్నామనే భావంతో చేసుకోవాలన్నమాట ప్రతి ఒక్కరు. ఇలా యూనివర్సల్లో చాలా మంది చెప్పేది ఏంటంటే, మనం ఏది కోరుకుంటున్నామో అది మనకు ఖచ్చితంగా దక్కుతుంది. అయితే అది కోరుకునేటప్పుడు డీప్ స్లీప్‌తో, అంటే మంచి నిద్రలో మనం ఒక కల గన్నాం అనుకోండి. ఆ కలలో మనకి గుర్తుండే విషయాలుంటాయి, గుర్తులేని విషయాలుంటాయి. అలాగే అది మనకు నచ్చిందై ఉండాలి. నచ్చిందైతేనే మనకి గుర్తుంటది. నచ్చనిదైతే మనకి గుర్తుండదు. ఎన్నో కలలు కంటాం. ఎన్నో దర్శనాలు వస్తూ ఉంటాయి. ఎన్నో ఊహించుకుంటాం. మనం నిద్రపోయేటప్పుడు రేపు ఇది చేయాలి, అది చేయాలని చాలా ఊహకందనన్ని మాటలు అనుకుంటాం. కానీ తెల్లారి లెగిస్తే రొటీన్ లైఫ్. రొటీన్ గానే ఉంటాం. ఏదో కొత్తది సాధించాలనుకుంటాం కానీ రొటీన్ గా ఉంటాం. అంటే మన ఊహ చాలా మంచిగా ఆలోచిస్తుంది. మనం చాలా మంచి థింగ్స్ చేస్తున్నాం. కానీ అది మనం సరి చేసుకోలేకపోతున్నాం. ఎలా అంటే ఆర్థిక సమస్యలు ఇవ్వచ్చు, లేదా లైఫ్ స్టైల్ అవ్వచ్చు, లేదంటే కుదరకపోవచ్చు. కానీ మనకు ఒక ఆలోచన ఉంది చూశారు, ఒక మంచి ఆలోచన. దాన్ని ఉపయోగకరంగా మార్చుకోవాలి. పద్దాకా ఫోనే చూడాలని ఏం లేదు. ఆ ఫోన్ చూసే టైంని వేరే పని మీద కూడా మనం స్పెండ్ చేసుకోవచ్చు. చాలా ఉన్నాయి. మౌనంగా ఉండొచ్చు, లేదా ఇతరులతో ఏదో ఒక విషయంగా సంభాషించుకోవచ్చు. అక్కర్లేని విషయాలు కాదనుకోండి, అది అవసరమైన విషయం, పనికొచ్చే విషయాలు. లేదు, మనం ఎక్కడికన్నా టూర్ వెళ్ళాం, ఆ జ్ఞాపకాలు. ఏమీ లేదు, మన డ్రెస్ పోవాలి అంటే పాత ఫోటోలు తీసి చూడండి, పాత ఆల్బమ్స్. ఎంతో ఫ్రీ అయిపోతుంది బాడీ. ఎందుకంటే పాత జ్ఞాపకాలు తిరిగి వస్తాయి అన్నమాట. అలా స్ట్రెస్ ని రిలీజ్ చేసేసుకోవాలి. ఈ స్ట్రెస్ ని ఇతరుల మీద చూపించకూడదు ఎప్పుడు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక విషయంలో స్ట్రెస్ పడుతూ ఉంటారు. ఆ స్ట్రెస్ ని క్లీన్ చేసుకోవాలి. ఏ రోజు స్ట్రెస్ ని ఆ రోజు క్లీన్ చేస్తే ఆరోగ్యంగా ఉంటాం. అలాగే అన్ని పనులు సకాలంలో పూర్తి చేసుకుంటాం. మనం ఏ పని ఎప్పుడు అనుకున్నామో, ఏ టైంకి అనుకున్నామో కరెక్ట్ గా చేసేయగలం. లేదంటే ప్రతి పని పెండింగే అవుతుంది. ఈ ఫోన్లో పడిపోతాం,
పొయ్యి మీద కూర వేసింది మర్చిపోతాం, లేదంటే బట్టలు వేసినవి మర్చిపోతాం, లేదంటే ఇంకేదైనా మర్చిపోతాం. ఈ మర్చిపోయే సమస్య ఎక్కడి నుంచి వస్తుందంటే మనకి ఫోన్ వల్ల. అలానే ఫోన్ నిందించడానికి లేదు. ఫోన్లో 90% మంచి ఉంది, ఒక 10% చెడు ఉంది. కానీ ఈ 10%నే చూస్తున్నారు ప్రజలు. ఎందుకంటే అది కొంచెం సంతోషాన్ని ఇస్తుందండి. కాదు, 90% మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. ఎలా అంటే బుక్స్ చదవచ్చు, మన దేశంలో ఏం జరుగుతున్నాయో తెలుసుకోవచ్చు, అలాగే మనకి తెలియని విషయాలు సైన్స్ నేర్చుకోవచ్చు, అలాగే బైబిల్కి కావాల్సినవి అన్నీ దొరుకుతాయి, బుక్స్ కావాల్సినవి అన్నీ దొరుకుతాయి. పిల్లలకి ఏ ప్రాబ్లం వచ్చినా ఒక సెల్ ఫోన్లో ప్రతిదీ మనం ఒక్క టచ్ చేస్తే చాలు వచ్చేస్తాయి. ఇప్పుడు మనకు అన్ని అందుబాటులో ఉన్నాయి, కానీ యూజ్ చేసుకోవటం రావట్లేదు. యూజ్ చేసుకునే విధానం మనకు తెలియట్లా. దేవుడు టెక్నాలజీని ఒక క్రైస్తవుడికి ఎందుకు చేతికి ఇచ్చాడు అంటే అది ఉపయోగించుకునే విధంగా ఉపయోగించుకోమని. ఆ బ్రెయిన్ కూడా ఒక క్రైస్తవుడికి ఇస్తున్నాడు. ఎందుకంటే క్రీస్తు బిడ్డలుగా ఉన్న వారికి ఖచ్చితంగా ఏదో ఒక మంచి వ్యాపకాన్ని ఇస్తున్నాడు దేవుడు. అది కరెక్ట్ చేసుకోవాలన్నమాట. అది అనేకులకు పంచాలి. మనం పంచే విషయంలో ఎలా పంచాలి అంటే నిస్వార్థంగా పంచాలి, స్వార్థపూరితంగా కాదు. అనేక రకాల యాప్స్ ఉన్నాయి కదా, ప్రతి యాప్లో ఎన్నో మంచి విషయాలు నేర్చుకోవచ్చు. ఆ నేర్చుకునే విషయాలు మన బ్రెయిన్కి షార్ప్నిస్తాయి. ఎలా అంటే ఒక ఆలోచన విధానాన్ని మనం ఒకలాగా అనుకుంటాం, ఫోన్ ఒకలా చెప్తుంది. ఆ ఒకలా చెప్పినప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకోవాలి మనం. నేను ఇన్నాళ్ళు ఇలా అనుకున్నానే, ఇది కరెక్ట్ కాదా, ఓకే, ఇక నుంచి ఈ విషయాన్ని నేను ఇలా నేర్చుకున్నాను అని మైండ్లోకి వెళ్ళిపోవాలన్నమాట. మనం ఒకవైపు నుంచే చూస్తాం ప్రతిదీ. ఒక అద్దం ఉందనుకోండి, అద్దంలో మనం నిలబడ్డాం, మనం ఎప్పుడు తిరగేసి కనబడతాం. ఎందుకంటారు? అద్దం నిజాయితీగా చూపిస్తుంది కదా, మరి మనం ఎందుకని తిరగేసి కనబడుతున్నాం? అద్దానుకున్న స్వభావం అది. మనం ఎలా ఉన్నామో అలా రిటర్న్ చేసి చూపిస్తుంది అది. అంటే మనకి 2 నేర్చుకోవాలి అద్దంలోంచి. ఏంటో తెలుసా? నేను కరెక్టే చూపిస్తున్నా, నువ్వే చూసే విధానం రాంగు అని అర్థం చెప్తుంది. నిజానికి మనము చూసే విధానమే తేడా అక్కడ. మనల్ని మనం సరి చేసుకుంటే అది రివర్సే చూపిస్తుంది. అంటే దానికి మనం ఓకే చెప్పేస్తున్నాం. మనం ఎడం చెయ్య కుడి చెయ్యలా కనబడుతుంది, కుడి చెయ్య ఎడం చెయ్యలా కనబడుతుంది. అలాగే మనం ఒక వస్తువుని తీసుకెళ్లి దాన్ని ఎదురుగా పెట్టామనుకోండి, అది రివర్స్ లో అక్షరాలు కనపడతాయి. ఇప్పుడు రివర్స్ లో మనం చదవగలమా? చదవలేం. కానీ అది మనం రివర్స్ చేసుకోలేం. కానీ అది మనం ఎలా ఉన్నామో అలాగే చిన్న అబద్ధం లేకుండా అర్థం చూపిస్తుంది. మన చిన్న కంటిలో నలకను కూడా అర్థం చూపిస్తుంది. అంటే ఏంటంటే నేను నిజాయితీగా ఉన్నా, మీరే అబద్ధంగా ఉన్నారని అర్థం చెప్తుంది. దానికి మనం ఓకే నేస్తున్నాం. అది కాదు, మనం ఎలా ఉన్నామో అది అలా చూపించాలంటే దానికి బ్యాక్ సైడ్ లేదు కదా, మనకు బ్యాక్ సైడ్ ఉంది. అందుకని అది రివర్స్ చూపించలేకపోతుంది. దాన్ని మనం రివర్స్ లో చూసుకోవాలని ఏమీ లేదు. కానీ ఒరిజినల్ గా చూసుకోవాలి అంటే అర్థం చూసుకోవాలి కంపల్సరీ. అంటే మనలో ఎన్ని లోపాలు ఉన్నాయో అర్థం ఖచ్చితంగా చూపిస్తుంది అన్నమాట. ఆ లోపాన్ని సరి చేసుకోవాలంటే మనల్ని మనం సరి చేసుకోవాలి, అర్థాన్ని సరి చేయక్కర్లా. అర్థం ఎప్పుడు ఒకేలా ఉంటది. అది ఒక్క వస్తువు, అది మనం ఎక్కడ పెడితే అక్కడే ఉంటది. కానీ మనం జీవం కలిగిన వాళ్ళం. మనలో ఉన్న లోపాలని సరి చేయడానికి అర్థం చూపిస్తుంది. ఇదిగో నీ మొహం మీద ఈ మచ్చ ఉంది, లేదా నీ చేతి మీద ఈ మచ్చ ఉంది, లేదా నీ కంట్లో ఈ నలకుంది, ఇవన్నీ అర్థం చూపిస్తుంది.
కానీ అవి తీసుకోవాల్సింది అర్థం తీస్తుందా? తీయదు కదా. మనమే తీసుకోవాలి, మనమే సరి చేసుకోవాలి. ఇక్కడ దేవుడు మనకి ఒక్కొక్క వస్తువుని ఇచ్చినప్పుడు ఆ వస్తువులోంచి మనకి ఏదో నేర్పిస్తున్నాడు. ఒక ప్రకృతిని ఇచ్చినప్పుడు నేర్పించాడు, వస్తువులు కూడా మనకు నేర్పిస్తున్నాయి. ఒక చీపురు ఉంది, ఇల్లు తుడవడానికి ఉపయోగపడుతుంది, బూజు దులపడానికి ఉపయోగపడుతుంది, అలాగే పిల్లల్ని కొట్టడానికి కూడా ఉపయోగపడుతుంది. దాని స్థానం అంతే. అది ఎంతసేపు ఉపయోగపడుతుంది? రోజు ఒక 5 నిమిషాలు లేదా ఓ 10 నిమిషాలు. దానికి అంతే పని వచ్చి ఆ పని వరకే ఉపయోగించుకోవాలి. ఆ రోజంతా చీపురు ఉందని తుడుస్తా ఉన్నాం అనుకో, రోజుకు చీపురు కొనుక్కొచ్చుకోవాలి. ఇక్కడ దేన్ని ఎలా ఉపయోగించాలో అలా ఉపయోగించాలి. ఈ ఓన్లీ ఉపమానాలు నేను సెల్ ఫోన్ కోసం చెప్తున్నా కాబట్టి, సెల్ ఫోన్ కూడా మనం ఎలా ఉపయోగించాలో అలా ఉపయోగించాలి. మనకి సెల్ ఫోను చాలా మంచి విషయాలు నేర్పిస్తుంది. అంటే ఇప్పుడు మనం ఇక్కడే ఉన్నాం, కానీ అమెరికాలో ఏం జరుగుతుందో మనం చూడొచ్చు. మరి ఏ దేశంలో ఏం జరుగుతుందో మనం చూడొచ్చు. మనం ప్రపంచ టూర్స్ అన్ని చూసేవచ్చు. నిజం చెప్పాలంటే మనం టూర్కి వెళ్ళక్కర్లా, ఆ ప్రాంతాలన్నీ మనం క్లిక్ చేస్తే మన కళ్ళ ముందుకు వచ్చేస్తున్నాయి. మనం వెళ్ళక్కర్లా, మనం ఎక్కడుండే అన్ని చూసేవచ్చు. కానీ రియాలిటీ వస్తుందా? రాదు కదా. రియల్ గా చూసిన థ్రిల్ వేరు, మనం ఫోన్లో చూసిన థ్రిల్ వేరు. అందుకని ఫోన్ని ఉపయోగించుకోండి మంచి విషయాలకి, చెడు విషయాలకి కాదు, మంచి విషయాలకి. ఒక క్లాస్ నేర్చుకోవాలంటే ఫోన్లో నేర్చుకోండి. దాని ద్వారా మీరు అనేకులకి చెప్పగలిగే స్టేజ్కి వస్తారు. అంతవరకే, దాన్ని అక్కడి వరకే ఉపయోగించాలి. అది చెప్పిందే మనం వేదంగా చెప్పకూడదు. అది మనకి ఒక పాయింట్ చూపించింది, దాని ప్రకారం మన మైండ్ మనకేం చెప్తుందో దాన్ని మనం వ్యక్తపరచాలన్నమాట. అలా నేర్చుకోవటానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. మనం సృష్టిలో నేర్చుకుంటున్నాం, ఫోన్లో నేర్చుకుంటున్నాం, ప్రతి వస్తువుని చూసి నేర్చుకుంటున్నాం. కానీ ఇవన్నీ ఎందుకు నేర్పిస్తున్నాయంటే మనల్ని మనం సరిదిద్దుకోవటానికి. మనిషికి దేవుడు ప్రాణాత్మ దేహాన్ని ఎందుకు ఇచ్చాడంటే అన్నిటికి ఆత్మనివ్వలేదు, దేహాన్ని ప్రాణాన్ని ఇచ్చాడు. కొన్నిటికి వస్తువులు ఉన్నాయి, ప్రాణం లేదు, ఆత్మ లేదు, ఓన్లీ దేహాలు ఉన్నాయి. దేహం అంటే ఒక వస్తువు అంతే. అది మనం ఉపయోగించుకుంటే ఉపయోగపడుద్ది, లేకపోతే లేదు. ఇప్పుడు చెట్లు ఉన్నాయి, వాటికి ఆత్మ లేదు, కానీ ప్రాణం ఉంది, శరీరం ఉంది వాటికి. మనం కొట్టేసామనుకో చెట్టు చనిపోతుంది, కానీ అందులోంచి మళ్ళీ చిగురు పుట్టేస్తుంది. ఎలా? కొంచెం పచ్చదనం ఉండి దాని ఏర్లు లోతుగా పాతి ఉంటే దానిలోంచి చిగురు వచ్చేస్తుంది. అంటే దానికి ప్రాణం ఉంది అంతే. మరి మాట్లాడగలుగుతా? ఆత్మ లేదు కదా, మాట్లాడలేదు. అలాగా మనకి ఆత్మనిచ్చాడు దేవుడు. ఈ ఆత్మ అనేక రకాల చోట్లకు వెళ్ళి తిరిగి వచ్చేస్తుంది. మనం కళలు కంటున్నాం కదా, మరి చెట్లు కలగంటాయా? ఊపిరి ఉంది కదా వాటికి. మరి కుక్కలు కలగంటాయా? కొన్ని నక్కలు కలగంటాయా? కొన్ని సింహాలు కలగంటాయా? ఎవరైనా చూసొచ్చారా? నాకు తెలీదు, అంటే ఎవరు చెప్పలేదు, నేను వినలేదు. మనం కలగంటున్నాం. మనం చాలా దర్శనాలు చూస్తాం, కళలు చూస్తాం. రోజు సగటున 27 కళలన్నా కంటారంట ప్రతి మనిషి. అప్పుడు మరి కళలన్నీ ఏమైపోతున్నాయి అంటే మన దేహము ఆత్మ ఇక్కడే ఉంది, కానీ దేహము శరీరం ఇక్కడే ఉంటది, ఆత్మ సంచరించుతూ ఉందన్నమాట. మనం కళల్లో సంచరిస్తున్నాం. మరి పడుకున్న మనం ఆత్మ సంచరిస్తుంటే మరి మన బాడీ ఎందుకు కదలట్లేదంటారు? కళ్ళలో కదులుతున్నాం కదా, నిజంగా మనం ఎందుకు కదలట్లేదంటారు? ఇది నాకు అప్పుడప్పుడు వచ్చే సమస్య, అప్పుడప్పుడు వచ్చే ఆలోచన. మనం కలగంటున్నాం కరెక్టే, మన బ్రెయిన్ కలగంటుంది, మన బ్రెయిన్ అక్కడ పనిచేస్తుంది. మరి మన శరీరం ఎందుకు కదలట్లేదంటారు?
అంటే దేవుడు శరీరానికి రెస్ట్ ఇచ్చాడు, ఆత్మకు రెస్ట్ ఇవ్వాల. మనం ఆలోచించే విధానమే తేడా. మన బాడీకి రెస్ట్ కావాలి, నైట్ పగలు పని చేయాలి. కానీ ఆత్మకి సంచారం చేస్తూ ఉంటుంది, మనకు తెలియకుండా సంచరిస్తుంది. అంటే ఆత్మ ఉన్నట్టే కదా, ఆత్మ ఎక్కడో చోట తిరుగుతున్నట్లే కదా. మరి ఆత్మకి శరీరం వద్దంటారా? కావాలి. ఎలా? ఎక్కడ తిరిగినా మనలో ఆత్మ మనలోనే ఉంటుంది. ఒకవేళ మరణించాక వెళ్ళిన ఆత్మ దెయ్యం అవ్వచ్చేమో, దేవుని సన్నిధికి వెళ్ళొచ్చు, దెయ్యము అవ్వచ్చు, రెండు ఉన్నాయి. ఎందుకంటే సాతాను సంబంధులందరూ దెయ్యాలు అయిపోతారు, దేవుని సంబంధులందరూ ఆయన దగ్గరికి వెళ్ళిపోతారు. ఇది మనకు తెలిసిన విషయం. అసలు తెలియని విషయాలు ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు కదా. మనకి తెలియని విషయాలు చాలా ఉంటాయి. దేవుడు చూడండి, ప్రతి మనిషిని ఊపిరి ఆగిన క్షణమే శవం అని బయటపడేస్తున్నారు. అప్పుడు దాకా మనతో కూర్చొని ఉంటారు, మనతో కూర్చొని కబుర్లు చెప్తూ ఉంటారు. సడన్ గా హార్ట్ అటాక్ వచ్చింది, ప్రాణం పోయింది, తీసుకెళ్లి బయట పడేస్తున్నారు. అయ్యో, ఇప్పుడు దాకా మాతో ఉన్నాడే, మాతో మాట్లాడాడే అని ఏడుస్తాం గాని పట్టుకొని మన పక్కన మన వల్ల కూర్చోబెట్టుకోగలమా? ఒక చిన్న బిడ్డ అయినా సరే తీసుకెళ్లి బయట పెట్టేస్తున్నాం కదా. అంటే ఆత్మకి అంత వాల్యూ ఉంది. ఆ ఆత్మని మనం ఏం చేస్తున్నాం? సరైన దారిలో నడిపిస్తున్నామా? సరైన మార్గం నడిపిస్తున్నామా? క్రీస్తు చెప్పిన మాట, నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం అని చెప్తున్నారు. ఆ మార్గంలో నడిపిస్తే మనకి పరలోకం వస్తుందని తెలుసు. భూమి మీద ఉన్న ప్రతి మానవుడికి క్రీస్తు మార్గం పరలోకాన్ని ఇస్తుందని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఎందరూ తెలుసుకుంటున్నారు? అసలు ఎందరూ ఆలోచిస్తున్నారు ఈ ఆత్మకి పరలోకం కావాలని? అసలు ఆత్మ విడిచిపెట్టాక ఇంకో జీవితం ఉందని ఎవరు అనుకుంటున్నారు? ఎవరు ఆలోచిస్తున్నారు? ఆలోచించిన ప్రతి ఒక్కరూ మారుమనసు పొందేస్తారు. ఎందుకంటే ఈ ఆత్మ ఎప్పటికైనా దేవుని సన్నిధిలో ఉండాలి అని మనసులోకి ఒక థాట్ వచ్చిందంటే ఖచ్చితంగా మారు మనసుకు వచ్చేస్తుంది. అప్పటి వరకు మారు మనసు లేని వారు మారు మనసు పొందారంటే, దేవుణ్ణి నమ్ముతున్నారంటే పరలోకం కోసం తెలుసుకున్నారని అర్థం. పరలోకం ఉందని తెలుసు. అలాగే భూమి కింద అగ్ని ఉందని తెలుసు. అగ్ని ఆరదని తెలుసు, అదే నరకమని తెలుసు. అక్కడికి వెళితే అగ్ని ఆరదు, పురుగు చావదని తెలుసు. కానీ ఎందుకని ఆలోచించలేకపోతున్నారు? అంటే చాలా మంది బ్రెయిన్ ఒక చీమ తలకాయంత కూడా పనిచేయట్లేదు అనమాట. బ్రెయిన్ 1/2 kg ఉంది, ఒక చీమ తలకాయంత కూడా పని చేయట్లేదు అనమాట. అంటే నేను చెప్పింది మీరు తప్పుగా అనుకోకండి. మన బ్రెయిన్ మనం షార్ప్ చేసుకోవాలి. ఇప్పుడు చెప్తున్నా కదా, అద్దం మనల్ని రివర్స్ లో చూపిస్తుందంటే అద్దాన్ని తప్ప మంది తప్ప అంటే ఎవరిది తప్ప కాదు, అది దాని ఆ వస్తువు ప్రభావం అటువంటిది అంతే. కానీ మనలో లోపాలని అది చూపిస్తుంది కదా, మనం సరి చేసుకుంటున్నాం కదా. మరి ఆత్మకు కూడా లోపం ఉంది, అది సరి చేసుకోవాలని ఎందుకు అనుకోవట్లేదు? నా క్వశ్చన్కి ఆన్సర్ తెలిసిన వారందరూ ఖచ్చితంగా దేవుణ్ణి తెలుసుకుంటారు. నా క్వశ్చన్కి ఆన్సర్ తెలియని వాళ్ళంతా దేవుణ్ణి తెలుసుకోవటానికి ట్రై చేస్తూ ఉంటారు. దయచేసి ఏమనుకోవద్దు ఫ్రెండ్స్, ఇలా అన్నానని. నాకు వచ్చిన చిన్న చిన్న ఆలోచనలు మీ అందరితో పంచుకుంటున్నానంతే. ఇది నా అభిప్రాయం మాత్రమే. మిమ్మల్ని ఎవరినైనా బాధ పెట్టుంటే క్షమించండి.